మూవింగ్ ఆన్, తాడిపత్రిలో మళ్ళీ అదే సీన్. నేను వస్తున్నా అని పెద్దారెడ్డి అంటే పోలీసులు లక్ష్మణ రేఖ గీస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే తాడిపత్రికి చేరుకున్నారు ఆయన. ఆ బ్రేకింగ్ చూస్తున్నాము. అనంతపురం తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర అధికారులు సర్వే చేశారు. మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఇల్లు కట్టారని నోటీసులు ఇచ్చారు. తాడిపత్రికి చేరుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ ఆదేశాలతో సర్వే చేస్తున్నారని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇంటి దగ్గర ఒకసారి కొలతలు వేశారు అధికారులు. జేసీ పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏంటి మళ్ళీ ఇంకొకసారి సర్వే చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. సో ఈసారి సర్వే దేనికోసం చేస్తున్నారు? అలాగే పోలీసులు ఒక లక్ష్మణ్ రేఖ గీశారు. సో ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతోటి తాడిపత్రి వచ్చిన కేతిరెడ్డి పెద్దారెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? జేసీ వర్గం ఎలా రియాక్ట్ అవుతోంది? అయితే ఇది పూర్తిగా మున్సిపల్ అధికారులు కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే సర్వే నెంబర్ 639, 640, 641 ఈ 3 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 1 నుంచి 16 ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్లాట్ల పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి చెందినటువంటి 10 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైంది. దాదాపు ఒక 10 మంది వరకు కూడా ఇల్లు నిర్మించుకున్నారు ఈ మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించుకుని. అందులో కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన ఇల్లు కూడా ఈ సర్వే నెంబర్లోనే ఉండటంతో పోలీసులు మున్సిపల్ అధికారులు ఇప్పటికే గతంలో మరొక 3 నెలల క్రితం కూడా ఒకసారి సర్వే చేసి కొలతలు కూడా వేయడం జరిగింది. అయితే ఇవాళ మరొకసారి ఆయన ఇంటికి కొలతలు వేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఏదైతే సర్వే నెంబర్లో ఆక్రమణకు గురైన మున్సిపాలిటీ స్థలం ఉందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చారు. ఖచ్చితంగా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, అదేవిధంగా స్థలానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు అన్నీ కూడా తీసుకొని రావాలంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా చాలా స్పష్టంగా నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ఇవాళ కాసేపటి క్రితమే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి కూడా చేరుకున్నారు. పోలీసులు కూడా ఎక్కడ ఆయన అడ్డుకోలేదని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే మధ్యాహ్నం 3 తర్వాత వెళ్లాలని పోలీసులు సూచించినప్పటికీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పుడే, ఎందుకంటే మున్సిపాలిటీ అధికారులు తన ఇంటి వద్ద కొలతలు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పటికే తాడిపత్రి చేరుకున్నారు. మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. అయితే మున్సిపల్ అధికారులు చాలా స్పష్టంగా కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వినిపించింది ఏంటంటే ఈ తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన ఇల్లు ఏదైతే ఉందో దానికి ఎక్కడ కూడా ప్లానింగ్ కానీ అప్రూవల్ కానీ లేదు అని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తే ఇన్ని రోజులు మీరు అప్రూవల్ అయినటువంటి ఇంటికి ఎందుకు మంచినీటి కనెక్షన్ కావచ్చు, కరెంటు కావచ్చు, ఇల్లు ఇచ్చారు. ఈ వాగ్వాదం అయితే మాత్రం కొంత మున్సిపల్ అధికారులకు అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య జరిగింది. ఏదైనప్పుడు కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే తాడిపత్రిలో కొనసాగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే తాడిపత్రి వెళ్ళినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి 24 గంటల్లోనే ఆయన బయటకు పంపించడంతో మరొకసారి వాళ్ళ తాడిపత్రి రావడంతో ఒక ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ వాతావరణం కనిపించింది. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద మాత్రం భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. రైట్ నరేష్, అది పరిస్థితి. సో జేసీ ఆదేశాలతోనే తన ఇంటికి మళ్ళీ కొలతలు వేస్తున్నారు అని చెప్పి కేతిరెడ్డి అంటున్నారు. కేతిరెడ్డి కోర్టు ఆదేశాలతోటి తన ఇంటికి చేరుకుంటున్న దృశ్యాల్ని స్క్రీన్పై చూస్తున్నాము. పోలీసులు ఉన్నారు అక్కడ. సో పోలీసులు ఆయనను క్వశ్చన్ చేస్తున్నారు. ఆ దృశ్యాలను చూస్తున్నాము. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు మళ్ళీ రీసర్వే చేస్తున్నారు, జేసీ ఆదేశాలతోనే చేస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.